కిల్లి కృపారాణి వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కిల్లి కీలక కామెంట్స్ చేశారు. వైసీపీలో తనకు అడుగడుగున అవమానాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు. వైసీపీలో తనకు గౌరవం లేదని అన్నారు. నాకు ఇంట్లో కూర్చోబెట్టి అవమానాలు చేసి అన్యాయాన్ని భరిస్తాను. అవమానాన్ని భరించలేదు. జిల్లాలో నాయకులు ఉన్నారు. ఒక్కరు నన్ను ఒక డాక్టర్గా చూశారు. ఈ ప్రాంత ప్రజలు ఒక ఎంపీగా చూశారు, ఒక కేంద్ర మంత్రిగా చూశారు. కరప్షన్ కృపారాణి పలానా దగ్గర పలానా వాళ్ళకి ద్రోహం చేసింది, పలానా కరప్షన్ చేసింది, పలానా వాళ్ళని దూషించింది, దూషణార్థాలు మాట్లాడింది. ఒక్కని చెప్పగలను. ఎందుకు నాకు కూర్చోబెట్టాల్సిన అవసరం? ఎందుకు నాకు అవమానించారు? నా అవమానానికి కావాలని చెప్పని నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఈ విధంగా అవమానిస్తారు. ఈ విధంగా ఒక ఆడబిడ్డని, ఒక మాజీ కేంద్ర మంత్రిని, ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుందండి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. దేశ సమగ్రత, సమైక్యత, లౌకికవాద పరిరక్షణ, పేదరిక నిర్మూలన, దోపిడీ విధానాన్ని అంతమొందించాలని భారతీయ జనతా పార్టీకి ఒక రాజ్యాంగం ఉంటుంది. పార్టీ రాజ్యాంగంలో ఒక మతాన్ని పోషించే పార్టీ, మతతత్వ పార్టీ అని రాజ్యాంగం ఉంటుంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు కొన్ని రాజ్యాంగం ఉంటాయి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏంటంటే విద్యావంతులు అవసరం లేదు, కరప్షన్ చేయని వాళ్ళు అవసరం లేదు, సంస్కారవంతులు అవసరం లేదు. ఈ పార్టీలో ఉండాలంటే తిట్లు వచ్చే వాళ్ళు ఉండాలి, బ్యాక్ స్టాపింగ్ చేసే వాళ్ళు ఉండాలి. సంస్కారం అందరూ అని నేను అంటం లేదు. మెజారిటీ పీపుల్. నేను ఈ పార్టీలో కొనసాగాలి అంటే ఈ కిల్లి కృపారాణి అనే బ్రాండ్ని పక్కన పెట్టి నాకు తిట్లు రావాలన్నా, నేను సంస్కారవంతురాలన్నా, ఎందుకు నాకు కూర్చోబెట్టారు? ఎందుకు నాకు అన్యాయం చేశారు? అన్యాయంతో పాటు నన్ను ఎందుకు ఇంతగా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు? కృపమ్మ అని మనస్ఫూర్తిగా సంబోధించేవాడిని. ఇంత వంచన, ఈ వంచనకి ఏం పేరు పెట్టాలి చెప్పండి? మీరే చెప్పండి. ఈ వంచనకి నేను ఏం పేరు పెట్టాలి? నిజంగా రాజశేఖర రెడ్డి గారు తనేడు నాకు ఈ విధమైన మోసం, అవమానం, వంచన చేస్తే పదవి కాదండి నేను చెప్తున్నా, మీరు అనుకోవచ్చు.